యా హాయ్. మీ పేరు? నా పేరు రాజశేఖర్ రెడ్డి. అన్న బిగ్ బాస్ చూస్తారా? యా చూస్తున్నా. ఎలా ఉందన్న? బెటర్, కాకపోతే ఇంత ముందు సీజన్స్తో పోలిస్తే ఓకే. అంటే ఇంత ముందు సీజన్స్ బాగున్నాయా, ఈ సీజన్ బాగుందా? ఇంతకు ముందు సీజన్స్ బాగున్నాయి, కంటెస్టెంట్స్ కూడా బాగున్నారు. ఈ సీజన్లో ఎక్కువ మంది కంటెస్టెంట్స్ బాగాలే. ఓన్లీ రేవంత్, శ్రీహాను, రాజు, ఓన్లీ కొంతమంది బాగున్నారు. ఎక్కువ ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంది ఇంత ముందుతో పోలిస్తే, కాకపోతే బెటరే. ఓకే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్? రేవంత్. రేవంత్. ప్రస్తుతం ఉన్న వాళ్ళలో రేవంత్ టాప్. మ్యాక్సిమం గెలిచే ఛాన్సెస్ అతనికే ఎక్కువ ఉన్నాయి. అంటే ఎందుకు రేవంత్ అంత లైక్? ఫస్ట్ నుంచి అతని ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది, కొంచెం జెన్యూన్ ఆడుతున్నాడు, కొంచెం అగ్రెసివ్నెస్ అంటే ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది. కాకపోతే ఓకే, ఉండాలి గేమ్లలో అగ్రెసివ్నెస్ పక్కా ఉండాలి. ఓకే. సో తన కోపమే ఇంకా ఆపుతుంది అని అంటారా? కోపము ఒక విధంగా ప్లస్, గేమ్లలో అగ్రెసివ్గా ఆడడం బెటరే, కానీ నార్మల్ టైంలో అది పనికిరాదు. కానీ ఓకే, దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఓకే. అంటే నార్మల్గా బిగ్ బాస్ లోకి రాకముందు రేవంత్ ఇంత అగ్రెసివ్గా ఉంటాడా, ఇంత కోపంగా ఉంటాడా, ఇలా అది ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి అది మాత్రం, సీరియస్లీ. ఇంతకుముందు అసలు నార్మల్ కాము, ఓన్లీ సింగింగ్ మనం ఆ వేలోనే చూసినాం, కానీ ఇంత అగ్రెసివ్గా ఉంటాడని అసలు మనం చూడలేదు. సో సాంగ్స్ ఎలా వాడుతున్నాడు ఇంకా ఇప్పటికి? తన ఇండియన్ ఐడల్ గెలిచిండు, ఇక ఇది ఎంత నార్మల్ ఇది. ఓకే. గీతు వెళ్ళిపోయేటప్పుడు ఒక సాంగ్ వాడిండు, ఆ సాంగ్ కి గీతు ఇంకా ఎక్కువ రియాక్ట్ అయ్యి ఏడ్చింది. అప్పుడు ఏమనిపించింది? అందరికీ హార్ట్ ఎమోషనల్ అనే ఉంది. తను మ్యాక్సిమం అందరు వెళ్ళిపోయేటప్పుడు ఏదో ఒక సాంగ్ వాడుతున్నాడు కదా. గీతు అయితే ఇక ఆ రోజు కొంచెం తను ఇంకా ఎమోషనల్గా ఉండడం వల్ల వెళ్ళను అనడం వల్ల అదే ఆ సాంగ్ కొంచెం ఆ సిచ్యువేషన్కి కరెక్ట్ అయ్యి ఇంకా. సో ఫైమా అండ్ నెక్స్ట్ అది ఆదిరెడ్డి, సో వీళ్ళు కూడా ఉన్నారు కదా. వీళ్ళ దాంట్లో ఎవరి గేమ్, ఇంకా మిగతా వాళ్ళ దాంట్లో శ్రీ సత్య కావచ్చు, ఇనయ్య కావచ్చు, వీళ్ళ దాంట్లో ఎవరిది బాగుంది? నాకైతే ప్రస్తుతానికి అయితే రేవంత్, తర్వాత శ్రీహాన్, రాజు వాళ్ళు టాప్ 5లో ఉంటారని వాళ్ళు ఉంటారు అనుకుంటున్నా. ఇక రిమైనింగ్ 2 ప్లేసెస్లో ఇనయ్య కానీ లేకపోతే ఆదిరెడ్డి ఉంటుండొచ్చు. పేరు? రవితేజ. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం బ్రో. ఎలా అనిపిస్తుంది? పర్లేదు బ్రో, బాగానే ఉంటుంది. ఏ సీజన్ బాగుంది? సీజన్ 4 బిగ్ బాస్. సీజన్ 4 బిగ్ బాస్. ఈ సీజన్ బాగాలేదా? అంటే దీనికన్నా అది బాగుంది బ్రో. దీనికన్నా అది బాగుంది. సో ఈ సీజన్లో ఏం తక్కువైంది అనుకుంటున్నాం? ఎంటర్టైన్మెంట్ అన్నీ కొంచెం తక్కువే బ్రో దానికన్నా. ఎలా ఆడుతున్నారు కంటెస్టెంట్స్ అందరూ? ఇప్పుడైతే పర్లేదు బ్రో, బాగానే ఆడుతున్నారు. ఇంతకుముందు స్టార్టింగ్ స్టేజ్లో ఏం నచ్చలేదు బ్రో ఫస్ట్లో. సో ఇప్పుడు పర్లేదా? పర్లేదు బ్రో. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? శ్రీహాన్ అండ్ కీర్తి. శ్రీహాన్ అండ్ కీర్తి. ఓకే, సూపర్. సో బాయ్స్లో ఒకరు, గర్ల్స్లో ఒకరు. సూపర్. ఎలా ఆడుతున్నారు శ్రీహాన్ అండ్ కీర్తి? బాగానే ఆడుతున్నారు బ్రో. ఫేక్ ఫైవ్లో ఉంటారు అనుకుంటున్నా బ్రో వాళ్ళు. ఓకే, సూపర్. అంటే ఫేక్ గేమా లేకపోతే జెన్యూన్ ఆడుతున్నారా, ఎలా అనిపిస్తుంది? జెన్యునే అనిపిస్తుంది బ్రో. మిగతా కంటెస్టెంట్స్ పర్లేదు బ్రో, బాగా ఆడుతున్నారు. విన్నర్ అయితే రేవంత్ అవుతాడు అనుకుంటున్నా బ్రో. ఓకే, విన్నర్ రేవంత్ అవుతాడని అనుకుంటున్నారు, బట్ శ్రీహాన్ మాత్రం ఫేవరెట్. ఓకే, సూపర్. సో రీజన్స్ ఎలా అనిపిస్తున్నాయి? సిల్లీగా ఉన్నాయా లేకపోతే నార్మల్గా? కొంచెం పర్లేదు బ్రో, సిల్లీగానే అనిపిస్తున్నాయి. అంటే సూర్యది ఇనయ్యది కొంచెం లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యే లోపు సూర్య బయటికి వెళ్ళిపోయాడని అన్నారు, నిజమేనా? ఏమో బ్రో, దాంట్లో ఎట్లుందో మనకైతే, నేనైతే 1 hour చూస్తా, దాంట్లో అనిపించలే ఏమి. సూర్య వెళ్ళిపోయాడు కదా, ఫ్రెండ్స్ ఏమో ఉండొచ్చు వాళ్ళకి. సూర్య వెళ్ళిపోయాడు కదా, ఎలా ఫీల్ అయ్యారు? ఏం ఫీల్ కాలేదు బ్రో, మా ఫేవరెట్ కాదు. ఓకే. గీతు వెళ్ళిపోయింది కదా, అప్పుడు ఫస్ట్లో గీతు రక్షణ అనిపించింది, కానీ వెళ్ళిపోయేటప్పుడైతే కొంచెం బాధ అనిపించింది. సో అంటే నార్మల్గా గీతు ఉంటే బాయ్స్తో పాటుగా ఈక్వల్గా ఫైట్ చేసేది అని చెప్పేసి అని అన్నారు, అది నిజమేనా? ఎస్ బ్రో, నేను టాప్ 5లో ఉంటుంది అనుకున్నా, కానీ ఇంత తొందర పోతుందని అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే. సో ఒకవేళ మళ్ళీ రిటర్న్గా వచ్చే అవకాశాలు ఉన్నాయా గీతు? రాకపోవచ్చు బ్రో, ఇంకా టైం లేదు కాబట్టి రాకపోవచ్చు. సూపర్. సో మరి ఆల్ ది బెస్ట్ చెప్తావా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి? కీర్తి అండ్ శ్రీహాన్ ఆల్ ది బెస్ట్, టాప్ 5లో ఉంటారు అనుకుంటున్నా, అలాగే విన్ అవుతారని కోరుతున్నాను. మీ పేరు? ప్రసన్న. సూపర్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది గేమ్? బాగుంది. ఏ సీజన్ బాగుంది? 4th సీజన్ బాగుంది. ఒక రకంగా ఉంది, యావరేజ్ ఉంది ఈ సీజన్. సో అంటే కంటెస్టెంట్స్ నచ్చలేదా లేకపోతే కొత్త వాళ్ళు ఉన్నారనా, ఎందుకు లైట్గా అనిపిస్తుంది? కొత్త వాళ్ళు ఉన్నారు, కానీ ఇంతకుముందు కంటెస్టెంట్స్ కంటే అంతకేం బాగాలేదు. గేమ్ అందరు ఎలా ఆడుతున్నారో యావరేజ్గా ఉందా, బాగానే ఆడుతున్నారా?
యావరేజ్గానే ఉంది. సో వాళ్ళు నామినేషన్ టైంలో సిల్లీ రీజన్స్ చెప్తున్నారంట, నిజమేనా? అవును నిజమే. అంటే అందరూ మరీ సిల్లీగా చెప్తున్నారు, కొట్టుకున్నవి ఇవే చెప్తున్నారు, ఇంట్లో విషయాలు మెయిన్ చెప్పట్లేదు. అవును. సో అలా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఆదిరెడ్డి. ఎలా ఉంది ఆదిరెడ్డి గేమ్? న్యాచురల్గా ఉంది, బాగుంది. అంటే అందరు కంటెస్టెంట్స్ కంటే బాగుంది, నాకు నచ్చింది. అంటే ఆదిరెడ్డి స్టార్టింగ్లో సరిగా ఆడలేదు, ఏదో డైనామోలో ఉన్నాడన్న ఫీలింగ్ వచ్చిందని అన్నారు. ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నారు అంటున్నారు. స్టార్టింగ్లో బాగా ఆడలేదా? లేదు, బాగానే ఆడాడు. కాకపోతే కొత్త, తనకి కొత్త, మనలో మనిషి కాబట్టి కొత్తగా ఉంది తనకి. మనమే సపోర్ట్ చెయ్యాలి తనని. అండ్ నెక్స్ట్ రేవంత్ గేమ్ ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ తనకి ఇవన్నీ ఆల్రెడీ షోలో పార్టిసిపేట్ చేయటం ఇవన్నీ కామన్. ఆదిరెడ్డి అనే అతనికి ఎప్పుడు షోలో పార్టిసిపేట్ చేయాల, కామన్ మ్యాన్ మనలాగా. సో మనం సపోర్ట్ చెయ్యాలి. ఆయన ఆయన మీ పేరు? భార్గవ్. మీ పేరు? కిరణ్. మీ బిగ్ బాస్ చూస్తున్నారా మీరు? చూస్తూ ఉంటాం. ఎలా ఉందన్న గేమ్? ఎలా అనిపిస్తుంది? గీతు అవైనా కొంచెం బాగుంది. మర్చిపోయిండు, కానీ ఆమె ఫేస్ను మాత్రం గుర్తుపెట్టుకున్నాడు, పేరు మాత్రం మర్చిపోయిండు. ఆయన తగ్గేది లేదు. ఓకే, గీత అయినప్పటి నుంచి ఇంకా కొంచెం బాగుంది గేమ్. ఆ స్ట్రాటజీలు అన్నీ బిగ్ బాస్ కంటే దారుణంగా ఆలోచిస్తుంది. మహా దారుణంగా ఉంటుంది ఆమె. ఆమె పోయినప్పటి నుంచి బిగ్ బాస్ మంచిగా కొనసాగుతుందా? ఉన్నప్పటి నుంచి ఉన్నప్పుడు అంటే తెలివి వాడాలి, అతి తెలివి వాడకూడదు. బిగ్ బాస్ కంటే అతి తెలివి చూపిస్తే బిగ్ బాస్ పంపిస్తాడు కదా, అట్లనే అయింది. ఇప్పుడు ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే బయటకు వచ్చేసింది. మ్యాక్సిమం ఆమె టాప్ ఉంటుంది. అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, ఎలా అంటే ఈమె టాప్ 5 దాకా ఉంటుంది, మాక్సిమం రన్నర్ గానైనా రావచ్చేమో అని అనుకున్నారు. బట్ మధ్యలో వెళ్ళిపోతుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్న తప్పు వల్ల బయటకు వచ్చేసింది. ఆ స్మోక్ దాచిపెట్టింది చూసావా, అది ఒక్కడి వల్ల. ఆ ఒక్క పాయింట్ లేకపోతే గేమ్లో ఉండేది ఈ పాటికి. ఆ ఒక్క తప్పు చేయడం వల్ల అందరు ఎమోషన్స్తో ఆడుకున్నట్టుంది. సరిపోయి దేవుడు చూస్తాడు, తప్పు చేయకూడదు. వాడు ఎంత బాధపడ్డాడో దానికి బదులు బయటకు వచ్చేసింది. మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు. సూర్య వస్తే కొంచెం బాగుంటుందని కొంచెం ఉంటుంది కదా మాకు కూడా. చిన్న క్వశ్చన్, సూర్యకి వినాయకు ఏమన్నా లవ్ ట్రాక్ ఉందా? ఆల్రెడీ సూర్యకి బయట ఉంది కన్నా, లోపలి అన్నీ కామన్గా ఉంటాయి. అవి ఎఫెక్షన్స్ ఉంటాయి కదా, దగ్గర 2 రోజులు కలిసి ఉన్నారంటే ఉంటారు కదా. అలానే ఇంకొంచెం జర్నీ చేస్తుంటే మనం చూడొచ్చుండనా ఒక మంచి లవ్ స్టోరీని అయితే ఓవరాల్గా ఫుల్ఫిల్గా. మరి లవ్ స్టోరీ కాదు కానీ ఇద్దరి మధ్యలో బాండింగ్ కనపడేది కొంచెం. వినాయక్ ఇంట్లో మ్యాక్సిమం అందరితో గొడవలే ఉంటాయి కదా, వీడు ఒక్కడితోనే కొంచెం బాగుంటుంది. అంటే వాడు కొంచెం కేర్ చేయడం కానీ, కొంచెం సలహాలు ఇవ్వడం కానీ, మిగతా అందరితో పంచాయతీలో పెట్టుకుంటుందా. ఫైమా ఎలా ఉంది? ఫైమా గేమ్ బాగుంది. గేమ్ పరంగా చాలా బాగా ఆడింది. ఆదిరెడ్డి గేమ్? ఆదిరెడ్డి అయితే చించి పడేస్తాడు. ఇప్పుడు మ్యాక్సిమం టాప్ 5లో ఉండొచ్చు బ్రో, ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ రేవంత్ అంటే కొంచెం యాంగర్ తగ్గించుకుంటే బెటర్ సారు. కాకపోతే బయట నార్మల్గా రేవంత్కి ఎక్కువ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, సో దానివల్ల కప్పు గెలిచే అవకాశాలు లేదని చెప్పేసి అని అనుకుంటున్నారు. అది నిజమేనా? ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే ఇప్పుడు ఈమెకు కూడా ఉన్నాయి ఫ్యాన్ ఫాలోయింగ్. ఒక తప్పు చేసిన వాళ్ళు బయటపడలే. వాళ్ళు కూడా కొంచెం రేవంత్ కూడా కొంచెం తగ్గించుకుంటే గేమ్లో ఉండే అవకాశం ఉంది చాలా వరకు. ఇంకా ముందుకు పోవచ్చు, టాప్ 5లో కూడా ఉండొచ్చు, టాపర్ కూడా కావచ్చు. శ్రీహాన్ అయితే టాప్ 1-2లో ఉండాలని కొంచెం. సో కప్పు ఎవరికి వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను? శ్రీహాన్ రేవంత్ ఇద్దరిలో. సూపర్. సో ఇప్పుడు మన హోస్టింగ్ గురించి చూసుకుంటే ఎవరిది బాగుంది? ఆ స్టార్టింగ్లో ఎన్టీఆర్ గారిది, తర్వాత నాని గారిది, తర్వాత నాగార్జున గారిది, ఎవరిది బాగుంది? ఎన్టీఆర్ది టాప్. ఇప్పటికీ ఉన్న బిగ్ బాస్లలో ఎన్టీఆర్ది టాప్ అన్న. ఎన్టీఆర్ది టాప్. తర్వాత నానిది కొంచెం కామెడీ ఉంటుంది, బాగుంటుంది. నాగార్జున గారిది కొంచెం తక్కువ.